రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు। ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏబిసిడి వర్గీకరణ కొరకై ఉద్యమ సమయంలో నేల కొరిగిన మాదిగ అమరవీరులను స్మరిస్తూ వాళ్ల అంతిమ ఆశయ సాధన కోసం న్యాయమైన వర్గీకరణ సాధించే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు సింగారపు గంగరాజం, గౌరవ అధ్యక్షులు దయ్యాల పెద్దులు, ప్రొఫెసర్ చెప్పాల సంజీవ్, దయ్యాల శ్రీనివాస్, సింగారపు రెడ్డి, అక్కినపల్లిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఉద్యమం 1994లో ఎస్టాబ్లిష్ అయింది। ఈ ఉద్యమం మాదిగ రిజర్వేషన్ మాదిగ ఉపకులాలతో 59 ఉపకులాలకు సంబంధించిన వారికి సమాన వాట దక్కడానికి గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 ఏళ్ల నుంచి పోరాటం చేయడం జరిగింది। కాబట్టి ఈ 30 ఏళ్ల పోరాటంలో కొంతమంది ఉద్యమం తీవ్రత తెలిసినప్పుడు అమరులు అవ్వడం జరిగింది। సో వారి త్యాగాన్ని కష్టపడితే మనం ఐక్యతతోని మనకు ఏబిసిడి వర్గీకరణ అతి త్వరలో రాబోతుంది। దానికి కృషి చేస్తున్నటువంటి మందకృష్ణ గారికి, అలాగే ఈ రాష్ట్రంలో మనకు ఏబిసిడి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి, అలాగే భారతదేశంలో ఎప్పుడు చేయలేని విధంగా మోడీ గారు మనకు సహకరించి పార్లమెంట్లో సుప్రీంకోర్టులో మనకు దీనికి న్యాయం జరిగేలా కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఎందుకంటే మనం ఖచ్చితంగా అందరినీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది। కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ కూడా దీన్ని ఏం చేసినంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానాన్ని పార్లమెంటు కూడా పంపించడం జరిగింది। వాళ్ళందరి కృషి ఫలితమే ఇప్పుడు మనం దాన్ని పొందబోతున్నాం। వీళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే వీళ్ళ బలిదానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చనిపోవడం జరిగింది। వీళ్ళ బలిదానాలతో మన భావితరాలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ జై మాదిగ।